మార్కెట్లో కోజెంట్ ఛాంపియన్ ఇత్తనం తీసుకున్నామండి. ఇచ్చాడు సుబ్బయ్య సారు. ఇంకా పంట దిగుబడి బాగా వస్తుందని తీసుకున్నాము. ఇప్పటికైతే పైర 40 వచ్చింది సార్. 61 రోజు అయింది సార్. ఈ రోజు రైతులకు కూడా చెప్పాము కోజెంట్ ఛాంపియన్ నాటండి అని. అన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా నాటినారు సార్. ఇదే ఇస్తున్నాము. ఇంకా పంట ఎండు తెగులు లేకుండా భూమి తెగులు అన్ని పైరలు బాగా వేసి మందులు కూడా బాగా వేసాం సార్. భూసార మందులు గుడిగేలు వేసాము. 2 సార్లు స్పేర్ చేయించాము సార్. ఎట్లా ఇది ఎట్లా మిగతా కంపెనీ తనాల కాడికి ఈ కంపెనీ నీకు బాగా అనిపిస్తుంది? నచ్చింది సార్ నాకు. ఎట్లా ఏ విధంగా నచ్చిందంట? అంటే బెట్టకు తట్టుకోవడంలో, బెట్టకు తట్టుకోవడము, ఎండు తెగులు తట్టుకోవడం, అన్నిటి తగ్గడము. ఇప్పటికైతే కర్ర 40 వచ్చి బాగుంది సార్. ఇప్పటికైతే పైర కర్ర కూడా నీకు బాగా ఇప్పుడు ఉంది, లావు ఉంది పైర. ఇప్పుడు ఈ చేనులో నీళ్లు నిలవనే ఏమిది భారీ వర్షాలు పడినందుకు అతివానలు పడినందుకు నిలవనే సార్. లేకుండా నిలబడేటి కాదు. ఇంత జోము ఉన్నా కూడా నీకు చెక్కు చేదరలే. అదే కదా నువ్వు చెప్పేది. అతివానం అన్నీ కూడా అట్లనే ఉంది సార్ కర్ర. ఇప్పటికి ఎన్ని సంచులు మంది వేసినావు నువ్వు? ఎకరాకు 6 సంచులు 6 బస్తాలు వేసినాం సార్. ఇప్పటికి 4 ఎకరాలకు 24 బస్తాలు వేసినాం సార్. 4 ఆర్లు 24. సరే, నువ్వు ఒకసారి స్పేర్ చేయించాము, ఒకసారి గుడిగలు వేయించాము సార్. మంచిది. బలమైన మంది చేసాను సార్. 14, 35, 14, 20, 20, 0, 13. ఇప్పటికి 61 రోజు అయింది. 61 రోజు ఈ రోజు. సరే, అయితే ఇంకా కొంచెం పాలు గింజ పోసినాక మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాము. రైతు సోదరులందరూ అందరికీ కొంచెం పిలిచండి సార్, చూపండి సార్. అందరికి విజ్ఞప్తి రైతు సోదరు.